పెళ్లికి వెళ్తూ చావును తోడుగా విశాఖలో ఘోర ప్రమాదం. అక్కడికక్కడే నలుగురు మృతి. ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి అదే లారీని ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. మృతులంతా పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. శ్రీకాకుళంలో ఓ వివాహ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆ వ్యక్తి భీమిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నలుగురికి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. విశాఖ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ముందున్న లారీని వేగంగా ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయాల పాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై చోటు చేసుకోగా మృతులంతా పల్నాడు జిల్లాకు చెందినవారుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా ఈవూరు మండలం ఇనుమెళ్లకు చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవానీశంకర్, నరసరావుపేటకు చెందిన ఓ కారు డ్రైవర్ శ్రీను వీళ్లంతా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు లారీ వెనుక భాగంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవానీశంకర్, డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన మందపాటి చంద్రశేఖర్ భీమిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమూల్య నర్సింగ్ హోంలో మేనేజర్గా చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై విశాఖ జిల్లా అధికారులతో మాట్లాడిన అనిత ప్రాణాలతో బయటపడిన చంద్రశేఖర్కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.